రాహుల్ గాంధీ మీద అస్సాంలో కేసు పెట్టారు. అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, మన తెలంగాణలో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి హోంమంత్రి అమిత్ షా మీదన, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భాగవత్ మీదన కేసులు పెట్టేయండి అన్నటువంటిది వి హనుమంతరావు కోరిక. ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడు, అట్లాగే కేంద్రానికి సంబంధించి కీలకమైన పాత్రలు పోషించాడు, అంత బాగానే ఉంది. కాకపోతే అంతవరకు అది మాట్లాడడం కూడా తప్పేం లేదు, తన పార్టీ లాయల్టీ చూపించుకోవడం. కాకపోతే విచిత్రమైన డైలాగ్ పదే పదే వాడేటటువంటి, ఆ కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది అన్నటువంటిది. ఏం త్యాగమో నాకు అర్థం కాలేదు, ఇప్పటికే అర్థం కాదు. నెహ్రూ గారు ఏం త్యాగం చేశారు? ఆయన ఆస్తి ఏమన్నా త్యాగం చేశాడు రూపాయి అయినా? ఆయన ఆస్తులు కోట్ల అట్లాగే ఉన్నాయి కదా, దర్జాగానే బతికాడు కదా. సిగరెట్కి విదేశాల నుండి తెప్పించుకున్నటువంటి సిచ్యుయేషను, అలాగే బ్రిటిష్ దొరలతో కలిసి ఎంజాయ్ చేసినటువంటి వాడే కదా. అంటే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నాడు, స్వతంత్రం అయ్యాక బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఆయన సిగరెట్ ఎవరు ముట్టిస్తారు, ఆయన ఎవరు సిగరెట్ తాగుతాడు, ఇవన్నీ ఓపెన్ సీక్రెటే కదా. ఆయన ఏం త్యాగం చేశాడు? భారతదేశానికి సంబంధించిన చైనాకి మన భూభాగాన్ని త్యాగం చేయడం, కాశ్మీర్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి త్యాగం చేయడం కాకుండా ఆయన వ్యక్తిగతంగా త్యాగం చేసింది ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ దేశం కోసం త్యాగం చేసింది. ఏ దేశం కోసం త్యాగం చేసింది? ఖలిస్తాన్ అనే ఉద్యమాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఆవిడ కాదా? ఎవరి కోసం ప్రోత్సహించింది? అకాలీదళ్ భారతీయ జనతా పార్టీలో అక్కడ స్ట్రాంగ్ కాబట్టి, వాళ్ళిద్దరి బంధంతో అక్కడ బలంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది కాబట్టి, దాన్ని దెబ్బతీయడం కోసం సిక్కు సెంటిమెంట్ని క్రియేట్ చేసి పెంచి పోషించి దేశం నాశనం అవుతున్న, దేశం మీదకి యుద్ధాన్ని చేయడానికి సిద్ధమవుతున్న, దేశం నుండి సిక్కు దేశం విడిపోవాలంటూ అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్, ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ ఒకటనేటటువంటి ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించింది. భింద్రన్వాలాకి సన్మానం చేసింది, భింద్రన్వాలాని పక్కన కూర్చోబెట్టుకుంది ఒకప్పుడు ఇందిరాగాంధీ కదా. ఆ తర్వాత అతను ఏకంగా ఈ దేశం మీద యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో అతనితో పాటుగా అతని టీం మొత్తాన్ని స్వర్ణ దేవాలయంలో హతం చేయించింది ఇదే ఇందిరాగాంధీ కదా, సైన్యంతో, ఆపరేషన్ బ్లూ స్టార్తో. దానికి ప్రతిగా ఆమెని ప్రాణాలు తీసినటువంటిది. ప్రాణాలు తీయడం ఎప్పుడైనా తప్పే, కానీ ఆవిడ దేశం కోసం చేసింది అది. ఆవిడ స్వార్థం కోసం సిక్కుల్ని విడతీస్తే, ఆ రోజున విడతీసినటువంటి దరిద్రమే. ఆ రోజున జరిగిన ఘటనల తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సిక్కుల్ని ఊచకోత కోసారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. దాని ఫలితమే కదా కెనడాకి పారిపోయిన వాళ్ళు ఇప్పుడు పన్నులు, లేకపోతే కనుక ఎవరైతే కెనడాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎవరు ఆనాడు పారిపోయి తలదాచుకున్నటువంటి వాళ్ళు విదేశాల్లో, వాళ్ళు ఇవాళ ఎందుకు ఈ దేశం మీద ద్వేషం పెంచుకున్నారు? బికాజ్ ఆఫ్ ఆపరేషన్ బ్లూ స్టార్, బికాజ్ ఆఫ్ దట్ పాకిస్తాన్ వ్యవహారం. ఆ రోజు నుండి ప్రోత్సహించి ఆ రోజున ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? ఇవాళకి కూడా ఆమె చేసిన దరిద్రం మూలంగా దేశం నష్టపోతూనే ఉంది కదా. పంజాబ్ని చేల్చాలన్నటువంటి కుట్ర జరుగుతూనే ఉంది కదా. మరి ఆవిడ ఏ దేశం కోసం త్యాగం చేసినట్టు? భారత్ కోసం ఏం ప్రాణాలు అర్పించినట్టు? నెంబర్ 3, రాజీవ్ గాంధీ గారు ఎవరి కోసం ప్రాణాలు అర్పించాడు? ఆయన ఏ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు? శ్రీలంక అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి తమిళులు, తమిళనాడులో ఉన్నటువంటి తమిళులు కలిపేసి ఒక దేశం ఏర్పడాలన్నటువంటి డిమాండ్ తీసుకొస్తే సమర్థించినటువంటి వాళ్ళు ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకేతో పాటుగా కాంగ్రెస్ పార్టీ లేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు నేతలందరూ సమర్థించలేదా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి తమిళ నాయకులు లేదా కాంగ్రెస్ అధిష్టానం కూడా తమిళ పోరాటం అన్నటువంటి పేరుతో శ్రీలంకతో చర్చలు జరపలేదా? పెద్ద ఎత్తున సమర్థించుకురాలేదు ఇందిరాగాంధీ టైంలో. ఆ తర్వాత కాలంలో చివరికి శ్రీలంక ప్రభుత్వం ఏకంగా మీరు మా దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తారా అంటూ ఐక్యరాజ్య సమితి కంప్లైంట్ చేశాక కదా పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో, లేదు మాకు ఆ తీవ్రవాదులకి సంబంధం లేదు అని చెప్పేసి మేమే సైన్యాన్ని పంపిస్తామని శాంతి దళమని పంపించింది. చివరికి మన దేశం నుండి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి మన తమిళుల్ని మన సైన్యంతోనే చంపించాడు కదా. ఆ సందర్భంలో మన సైన్యమే చనిపోయారు కదా. చచ్చిపోయిన వాళ్ళు సైన్యంగా మనవాళ్లే, శాంతి దళంగా, అలాగే చంపింది మనవాళ్లే. చచ్చిపోయిన వాళ్ళు అవతల పక్కన ఎల్టీటీఈలో ఉన్నటువంటి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళియలంలో ఉన్నటువంటి తమిళులు మనవాళ్లే. ఇద్దరిని పరాయి దేశంలో మనవాళ్లే ఇద్దరు చచ్చిపోతే, ఆ చచ్చిపోయినటువంటి దానికి కోపంతో అందులో ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్లానింగ్తో జరిగినటువంటి మర్డరే కదా ఇది. మర్డర్ని ఎవరు ప్రోత్సహించరు, సమర్థించరు. కానీ అక్కడ ఆయన దేశం కోసం ఏం చేశాడు? దేశానికి సంబంధించినటువంటి ఒక విభజన రేఖని ఆనాడు ఇందిర సమర్థించింది, తర్వాత రాజీవ్ సమర్థించాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళే అంతం చేయాలనుకున్నారు. రాజకీయాల కోసం ప్రోత్సహించడం, రాజకీయాల్లో పని అయిపోయిన తర్వాత నాశనం చేయాలనుకోవడం, దాని పర్యవసానం కదా తిరుగుబాట్లు. దాంట్లో దేశం కోసం ప్రాణాలు అర్పించేదేంటి? ఏ దేశం కోసం ప్రాణాలు అర్పించారు వీళ్ళు?